Dear viewers, welcome back to our channel Sahastra 26, the knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా గత 6th వీడియో లెసన్లో నౌన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే ఈ 7th వీడియో లెసన్లో ప్రొనౌన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ప్రొనౌన్ అంటే ఏంటి, ఈ ప్రొనౌన్ని సబ్జెక్ట్లో ఎలా యూజ్ చేస్తారు, ఆబ్జెక్ట్లో ఎలా యూజ్ చేస్తారు అనే విషయాలన్నీ కూడా తెలుగు ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రొనౌన్ అంటే ఏంటి? ద వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రొనౌన్. అంటే ఏదైనా నౌన్కు బదులుగా వాడబడేదే ప్రొనౌన్ అంటారు. అయితే ఈ ప్రొనౌన్స్లో పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటే చూద్దాం. ఐ, నేను. ఐ అంటే నేను. ఇది సింగులర్, అంటే నేను ఒకరినే, ఒక వ్యక్తి గురించి అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఐ అంటే నేను. చూడండి, ఐ యామ్ ఏ స్టూడెంట్ లేదా ఐ యామ్ ఏ టీచర్ అంటే నేను ఒక స్టూడెంట్, నేను ఒక టీచర్ అని చెప్పి ఇలా చెప్తున్నాను. అక్కడ ఐ అంటే నా పేరుకు బదులుగా ఇక్కడ వాడబడుతున్నది ఐ అనేది, కాబట్టి ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్. అలాగే ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. దిస్ ఇస్ ద ఐ. సెకండ్ వన్ వి, అంటే మేము మనము, అంటే ఆ మేము మనములో నేను కూడా ఉన్నాను, ఆ గ్రూప్లో నేను కూడా ఉండడం జరిగింది. దిస్ ఇస్ ద ప్లూరల్. ఓకే, వి ఆర్ ఇండియన్స్, మేము భారతీయులం. చూడండి, మేము భారతీయులు అని అంటే మేము అన్న దాంట్లో నేను కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాను. అలాగే వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము. ఇలా వి, ఐ, ఈ రెండింటినీ కూడా ఫస్ట్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది. అంటే ఫస్ట్ పర్సన్లో ఐ సింగులర్, వి ప్లూరల్. ఇప్పుడు సెకండ్ పర్సన్లో యు అనే వర్డ్ ఉంటుంది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ యు అనే వర్డ్ నువ్వు అనడానికి, మీరు అనడానికి, ఇలా రెండు రకాలుగా ఒక యు అనే వర్డ్ని యూజ్ చేస్తుంటాం. అంటే ఫస్ట్ పర్సన్ అంటే నేను నా గురించి చెప్పుకున్నాం, సెకండ్ పర్సన్ అంటే నా ఎదుటి ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నాం, కాబట్టి సెకండ్ పర్సన్ అవుతారు. సెకండ్ పర్సన్లో యు అనేది సింగిల్గా యూజ్ చేస్తుంటాం, అంటే నువ్వు అని మీనింగ్లో. చూడండి, యు ఆర్ మై స్టూడెంట్, నువ్వు నా విద్యార్థివి అన్నాం. ఇక్కడ నువ్వు అని చెప్పి అర్థంలో యు యూజ్ చేస్తాం, అంటే అతని పేరు ప్రస్తావించకుండా అతనికి బదులుగా మనం ఇక్కడ యు అని చెప్పి అన్నాం, అంటే నా ఎదురుగా ఉన్న విద్యార్థిని. యు ఆర్ క్లవర్, నువ్వు తెలివైన వాడు అని చెప్పాం, ఇది సింగులర్. ప్లూరల్ ఏంటి, అదే యు ప్లూరల్గా యూజ్ చేస్తుంటాం, దాన్ని కూడా మీరు అన్న మీనింగ్లో వాడుతూ ఉంటాం. అంటే యు సింగులర్, అలాగే యు ప్లూరల్. యు ఆర్ మై రిలేటివ్స్, మీరు నా బంధువులు అన్నాం. చూడండి, మీరు అన్నాం, ఇక్కడ మీరు నా బంధువులు అన్నాం. అలాగే యు ఆర్ అవర్ ఫ్రెండ్స్, మీరు మా యొక్క స్నేహితులు అన్నాం, అంటే మా ఫ్రెండ్స్ అని చెప్పి ఇలా చెప్పాం. అంటే ఇలా సెకండ్ పర్సన్లో యుని సింగులర్గా అలాగే ప్లూరల్గా మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ పర్సన్, అంటే నేను కాదు, మేము కాదు, మీరు కాదు, నువ్వు కాదు, మూడవ గ్రూప్కి చెందిన వ్యక్తులు అని చెప్పి వారి గురించి ప్రస్తావించేటప్పుడు ఇలా మనం ఈ థర్డ్ పర్సన్ గురించి యూజ్ చేస్తుంటాం. ఈ థర్డ్ పర్సన్లో సింగులర్ ఏంటి, హీ, షీ, ఇట్, అంటే ఇవన్నీ కూడా ఒకటి గురించే మనకి చెప్తుంటాయి. హీ అంటే అతను, వాడు. హీ అనే దాన్ని మనం జనరల్గా పురుషులకి, అంటే మగవాళ్ళకి మనం ప్రస్తావించినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. హీ ఈజ్ మై సన్, అతను నా కుమారుడు అని చెప్పాం. ఇక్కడ చూడండి, హీ అని యూజ్ చేస్తాం. హీ హ్యాస్ గాన్ టు ఆఫీస్, అతను ఆఫీస్కి వెళ్ళాడని చెప్పి ఇక్కడ హీ యూజ్ చేస్తాం. అంటే హీ అంటే అతను, వాడు, ఒక్కడు, సింగులర్. ఓకే, నెక్స్ట్ వన్ షీ, అంటే ఆమె, తను. మనం జనరల్గా స్త్రీల గురించి చెప్పేటప్పుడు ఇలా షీ యూజ్ చేస్తుంటాం. షీ ఈజ్ మై డాటర్, ఆమె నా కుమార్తె అని చెప్పాం, ఇక్కడ షీ యూజ్ చేస్తాం. అలాగే థర్డ్ వన్ ఇట్ అంటే అది, ఏదైనా లైఫ్లో ఆబ్జెక్ట్స్కి, థింగ్స్కి, అలాగే చిన్నపిల్లలకి, ఏదైనా చిన్న చిన్న జంతువులకి యూజ్ చేసేటప్పుడు ఇలా మనం ఇట్ యూజ్ చేస్తుంటాం. ఇట్ ఈస్ మై బాక్స్, ఇది నా పెట్టి అన్నాం. ఇట్ అంటే ఇక్కడ ప్రాణం లేని వస్తువు కాబట్టి బాక్స్ గురించి చెప్పేటప్పుడు ఇట్ యూజ్ చేస్తాం. ఇలా థర్డ్ పర్సన్లో సింగులర్లో హీ, షీ, ఇట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ దే, అవి, వారు. దే అనే దాన్ని మనం థర్డ్ పర్సన్లో ప్లూరల్ ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అవి, వారు అంటే ఇక్కడ పర్సన్స్కి యూజ్ చేస్తాం, అలాగే థింగ్స్కి, ఆబ్జెక్ట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. దే ఆర్ మై ఫ్రెండ్స్, అంటే వాళ్ళు నా స్నేహితులు అన్నాం, అంటే ఆ దేలో హీ, షీట్ మేల్ వన్స్ ఉండొచ్చు, ఫీమేల్ వన్స్ కూడా ఉండొచ్చు. దే ఆర్ క్లాస్మేట్స్, వాళ్ళందరూ క్లాస్మేట్స్ అని చెప్పి చెప్తున్నాం, వారు అనే మీనింగ్లో. ఇక్కడ చూడండి, దే ఆర్ బుక్స్ అన్నాం, అంటే అవి పుస్తకాలు, అంటే ఇక్కడ మనం థింగ్స్ని, ఆబ్జెక్ట్స్ని ఇక్కడ రెఫర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్లో ఎలా యూజ్ చేస్తారు, ఆబ్జెక్ట్స్లో ఎలా యూజ్ చేస్తారు, పొసెసివ్ ప్రొనౌన్గా ఎలా యూజ్ చేస్తారు అనే విషయాన్ని మన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఐ. చూడండి, ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. అక్కడ చూడండి, ఐ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంచాం. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్.
హీ ఆస్క్డ్ మీ, అతను నన్ను అడిగాడు. ఇక్కడ చూడండి, నన్ను అన్న అంటే మీ అనేది నన్ను అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. హీ ఆస్క్డ్ మీ, అతను నన్ను అడిగాడు. అలాగే హీ టోల్డ్ మీ, అతను నాకు చెప్పాడు. ఇలా మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో నన్ను అనే అర్థంలో యూజ్ చేస్తాం. దిస్ బుక్ ఈస్ మైన్ అంటే ఈ పుస్తకం నాది అన్నాం. మైన్ అంటే నాది. ఇక చూడండి, మైన్ అనే దాన్ని కూడా ఈ పర్సనల్ ప్రొనౌన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ ఏదైతే నేను తెలుగు అర్థాలు రాస్తున్నానో మీరు కూడా నోట్స్లో నీట్గా రాసుకున్నట్లయితే మీకు వొకాబులరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వి. వి అంటే ఏంటి? మేము, మనం, మేమని చెప్పి మనం అంటూ ఉంటాం. వి ఆర్ హెల్పింగ్ దెమ్, మేము వారికి సహాయం చేస్తూ ఉన్నాం. చూడండి, వి అనే దాన్ని ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. మీరు గత వీడియో లెసన్లో ఆల్రెడీ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. డూ యూ నో అస్, చూడండి, డూ యూ నో అస్, దిస్ ఇస్ ద క్వశ్చన్. అంటే నీకు మమ్మల్ని తెలుసా అన్నాం. అంటే ఇక్కడ అస్ అనేది మమ్మల్ని అని చెప్పి అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అస్ అని ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం యూజ్ చేయడం జరిగింది. డూ యు నో అస్, అలాగే డూ దే నో అస్, వాళ్ళకి మమ్మల్ని తెలుసా. ఇలా మనం అస్ని ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసి మమ్మల్ని అనే అర్థంలో మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, దిస్ హౌస్ ఈజ్ అవర్స్ అంటే ఈ ఇల్లు మాది. అవర్స్ అంటే ఏంటి? మాది. అంటే అవర్స్ అనే ఒక పర్సనల్ ప్రొనౌన్ మాది అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మావి అని కూడా చెప్తుంటాం. దీస్ బుక్స్ ఆర్ అవర్స్, ఈ పుస్తకాలు మావి అన్నాం. చూడండి, మాది లేదా మావి అని చెప్పి ఈ రెండు రకాల అర్థాల్లో మనం ఈ అవర్స్ని ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, యూ. అయితే ఇంగ్లీష్లో యూని నువ్వు, మీరు అంటే సింగులర్గా యూనే, ప్లూరల్గా యూగానే మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఆ రెండు రకాలుగా ఇప్పుడు అర్థం చేసుకుందాం. యు ఆర్ మై బ్రదర్ అంటే నువ్వు నా సోదరు అని చెప్తున్నా. అక్కడ నువ్వు అని చెప్తున్నా అంటే ఒకరిని గురించి మనం ఇక్కడ ఉద్దేశిస్తాం కాబట్టి యు ఆర్ మై బ్రదర్ అని చెప్పాం. ఇక్కడ యూనేమో సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను నీకు చెప్తూ ఉన్నాను. నీకు అన్నాం అంటే ఇక్కడ నీకు అనడానికి యూని ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. యూనేమో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో నీకు అనే అర్థంలో యూజ్ చేస్తాం. అలాగే నిన్నను కూడా మనం అంటూ ఉంటాం అదే యూని ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసి. అంటే చూడండి, ఐఎమ్ ఆస్కింగ్ యూ, నేను నిన్నే అడుగుతున్నాను. చూడండి, అక్కడ నిన్ను అని చెప్పి మన తెలుగులో అర్థం రావడం జరిగింది. అంటే ఐఎమ్ టెల్లింగ్ యూ నీకు, ఐఎమ్ ఆస్కింగ్ యూ నిన్ను. ఇలా ఆబ్జెక్ట్ ప్లేస్లో నీకు, నిన్ను అనే అర్థాలతో యూని మనం యూజ్ చేస్తూ ఉంటాం. దిస్ పర్స్ ఈజ్ ఎవర్స్, ఈ పర్స్ నీది అన్నాం. ఇక్కడ చూడండి, నీది అన్నాను ఇక్కడ ఎవర్స్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇలా ఈ పర్సు ప్రొనౌన్ తీసుకొచ్చి ఎవర్స్ అనే అర్థంలో యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ నువ్వు అంటే ఒక పర్సన్ ఉద్దేశించి మనం చెప్పాం. ఇప్పుడు ఒకరికన్నా ఎక్కువ మంది మన ఎదురుగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఎలా చెప్తాం చూద్దాం. యు ఆర్ హిస్ ఫ్రెండ్స్ అంటే మీరు అతని యొక్క స్నేహితులు అన్నాం. మీరు అంటే ఇక్కడ ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ యు ఆర్ హిస్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పాం. ఇక్కడ యూని మీరు అంటే ప్లూరల్గా ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. హీ ఈజ్ ఆస్కింగ్ యూ, అతను మిమ్మల్ని అడుగుతున్నాడు. మిమ్మల్ని అన్నాం అంటే మిమ్మల్ని అంటే అక్కడ మోర్ దాన్ వన్ పర్సన్ ఉండొచ్చు కాబట్టి అక్కడ మిమ్మల్ని అని చెప్పి ఇక్కడ యూని ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ది సీట్స్ ఆర్ ఎవర్స్, ఈ సీట్లు మీవి అన్నాం. చూడండి, ఇక్కడ మీవి అనడానికి ఎవర్స్ చెప్పి యూజ్ చేసి ఇలా పర్సనల్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసి ఇలా చెప్పాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ ఇట్. ఇట్ అనే దాన్ని మనం సబ్జెక్టుగా ఏదైనా ప్రాణులైన వస్తువులకు, ఆబ్జెక్ట్స్కి, థింగ్స్కి, అలాగే చిన్నపిల్లలకు, ఇన్ఫాన్స్కి, అలాగే మనం చిన్న చిన్న జంతువులకు కూడా మనం ఇట్ని సబ్జెక్ట్గా యూజ్ చేస్తుంటాం, చెప్తూ ఉంటాం. ఇట్ ఈస్ మై బాక్స్, ఇది నా పెట్టి అని చెప్పాం. చూడండి, బాక్స్ అనే ఒక లైఫ్లెస్ థింగ్స్కి ఇక్కడ రెఫర్ చేయడానికి ఇట్ని సబ్జెక్ట్గా ఇక్కడ వాడాం. ఐ టచ్డ్ ఇట్, నేను దాన్ని తాకాను, దాన్ని టచ్ చేసి అని చెప్పి చెప్తున్నారు. చూడండి, దాన్ని అన్న ఇక్కడ మనం ఇట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇలా యూజ్ చేయడం జరిగింది. అలాగే దిస్ టైల్ ఈస్ ఇట్స్, ఈ తోక దానిది అన్నాం అంటే దానికి చెందిందని చెప్పి చెప్తున్నా. దానిది అన్నాను ఇక్కడ ఇట్స్ యూజ్ చేసాం. ఇక్కడ పస్సు ప్రొనౌన్ ప్లేస్లో ఇక్కడ ఇట్స్ యూజ్ చేయడం జరిగింది, దానిది అని చెప్పి అర్థంలో. నెక్స్ట్ వన్, దే. దే అంటే మీకు తెలుసు, అవి, వారు అంటే పర్సన్స్కి యూజ్ చేస్తారు. అలాగే లైఫ్లెస్ థింగ్స్, ఆబ్జెక్ట్స్ కూడా మనం వస్తువులకు కూడా దేని యూజ్ చేస్తూ ఉంటాం సబ్జెక్ట్లో సాధారణంగా. చూడండి, దే ఆర్ యాక్టర్స్, వాళ్ళు నటులు అంటే వాళ్ళు యాక్టర్స్ అని చెప్తున్నా. ఇక్కడ చూడండి, దే యూజ్ చేస్తాం, వారు, వాళ్ళు అనే అర్థంలో మనం దేని సబ్జెక్ట్ ప్లేస్లో వాడుతూ ఉంటాం. ఐ కాల్డ్ దమ్, నేను వారిని పిలిచాను. చూడండి, వారిని ఐ కాల్డ్ దమ్ అని చెప్పి ఇక్కడ దెమ్ అనేమో ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ, కాల్డ్ అనేది వెర్బ్, ఇక్కడ దెమ్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఐ కాల్డ్ దమ్ అంటే నేను వారిని పిలిచాను చెప్పి ఇలా ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. ఐ గేవ్ దమ్, వారికి ఇచ్చాను.
చూడండి ఐ గేవ్ దమ్, నేను వారికి ఇచ్చారు. ఇక్కడ వారికి అర్థంలో కూడా అదే దెమ్ అని ఇక్కడ మన ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. అంటే దెమ్ అనే దాన్ని రెండు రకాలుగా వారిని వారికి అనే అర్థాలు మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, దిస్ హౌస్ ఈస్ దేర్స్, ఈ ఇల్లు వారిది అన్నాం. అంటే ఈ ఇల్లు వారికి చెందిందని చెప్పి మనం చెప్తున్నాం. ఇక్కడ చూడండి దేర్స్ అనే దాన్ని ఇక్కడ పశు ప్రాణంగా మనం ఇలా ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేయడం జరిగింది. అంటే దిస్ హౌస్ ఈస్ దేర్స్, ఈ ఇల్లు వారిది, వారికి చెందింది, వారిది అని చెప్పి మనం ఇలా చెప్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ అని చెప్పి ఒక రకమైన ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకుందాం. వాటిలో కూడా సింగులర్స్ ప్రొనౌన్స్ ఉంటాయి. చూడండి మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, వీటినే రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ అంటారు. వీటిని ఎలా యూజ్ చేస్తారో తెలిస్తే మీకు స్పష్టంగా బోధపడడం జరుగుతుంది. చూడండి హీ అబ్జర్వ్డ్ మై సెల్ఫ్, అతను నన్నే గమనించాడు. అంటే వేరొకరిని కాదు, నన్నే అని చెప్పి అన్నాను. ఇక్కడ నన్నే అన్నాను, ఇక్కడ మై సెల్ఫ్ యూజ్ చేసాం. ఓకే, దట్ ఈస్ ద రిఫ్లెక్స్ ప్రొనౌన్. హీ కాల్డ్ అవర్స్, మమ్మల్నే పిలిచాడు. అంటే వేరొకరిని ఎవరిని పిలవలేదు, అంటే మిగతా వారిని ఎవరిని పిలవలేదు, మమ్మల్నే పిలిచాడని చెప్పడానికి ఇలా హీ కాల్డ్ అవర్స్ అని చెప్పి, అవర్స్ అంటే మమ్మల్ని అని చెప్పి అర్థంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ డూ యువర్ సెల్ఫ్, నువ్వే చెయ్యి. అంటే ఎవరి సహాయం నీకు ఉండదు, నువ్వే చేయి అని చెప్పేటప్పుడు ఇలా డూ యువర్ సెల్ఫ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ చూడండి డూ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే అని చెప్పి అర్థం వస్తుంది, అంటే సింగులర్. ఇక్కడ అవర్స్ అంటే మమ్మల్ని అంటే ప్లూరల్. ఇక్కడ మై సెల్ఫ్ అంటే నన్ను అంటే సింగులర్. ఇలా సింగులర్ స్పోర్ట్స్ కూడా వీటికి ఉండడం జరుగుతుంది. డెకరేట్ ద స్టేజ్ యువర్స్, అంటే మీకు మీరే ఆ స్టేజ్ని డెకరేట్ చేయండి, మీకు ఎవరు కూడా సహాయం చేయరని చెప్పి మీకు మీరే అన్నాను. ఇక్కడ ఎవర్జర్స్ అని యూజ్ చేస్తాం. ఎవర్జర్స్ అంటే మీకు మీరే. నెక్స్ట్ వన్, హీ కట్స్ హిమ్సెల్ఫ్, అతనే కట్ చేసుకున్నాడు. అంటే పొరపాటు లేకపోతే ఇంటెన్షనల్గా తెలియదు, అతనే కట్ చేసుకున్నాడు అని చెప్పేటప్పుడు ఇలా హీ కట్స్ హిమ్సెల్ఫ్ అని చెప్పి, హిమ్సెల్ఫ్ అంటే అతనే అనే అర్థం వస్తుంది. షీ హ్యాస్ డన్ హెర్ సెల్ఫ్, అంటే ఆమె ఆ పని చేసింది, ఆమె చేసింది, అంటే ఎవరు కూడా సహాయం చేయలేదు, ఆమె ఇండివిజువల్గా ఆమె చేసిందని చెప్పేటప్పుడు ఇలా ఆమె అని అర్థం రావడానికి ఇలా హెర్ సెల్ఫ్ అని చెప్పి మనం రిఫ్లెక్స్ ప్రొనౌన్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ సెల్ఫ్, ఇట్ క్లీన్స్ ఇట్ సెల్ఫ్, అంటే దానికి అదే క్లీన్ చేసుకుంది. అంటే ఇట్ అనే దాన్ని మనం లైఫ్లో థింగ్స్గా ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లి ఉందనుకుందంటే ఆ పిల్లి తనే శుభ్రం చేసుకుంది, క్లీన్ చేసుకుందని చెప్పేటప్పుడు ఇట్ క్లీన్స్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, దే బీచ్ దెమ్సెల్వ్స్, అంటే వారే కొట్టుకున్నారు, వారిని ఎవరు కొట్టలేదు, వాళ్ళే కొట్టుకున్నారని చెప్పేటప్పుడు ఇలా వారే అన్నానికి ఇలా మనం దెమ్సెల్వ్స్ అని చెప్పి ఒక రకమైన రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ 7th వీడియో లెసన్లో ప్రొనౌన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. 8th వీడియో లెసన్లో యాడ్జెక్టివ్స్ గురించి మనం కొంచెం డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ తెలుసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.